చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము. సహోదరుడు భక్తసింగ్ గారి జీవిత సాక్ష్యము. చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము నాకెట్లు లభించినది. 1 పేతురు 1:9. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. యోహాను సువార్త 15:16. ఏర్పరచుకొనుటయందు మొదటి అడుగు వేయినది తానే అని యేసు ప్రభు మనకు స్పష్టముగా సూచించుచున్నాడు. మనము మొదట ఆయన నెరగము, కానీ ఆయనను మన రక్షకునిగాను ప్రభువుగాను అంగీకరించిన తరువాతనే మనము ఈ మర్మమును గ్రహించగలము. ప్రభు నన్నెట్లు ఏర్పరచుకొనెనో మీకు తెలుపనాశించుచున్నాను. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. యోహాను 15:16. నేను క్రీస్తు సువార్త అని నా బహుగా అసహ్యించుకొనిచుంటిని. పంజాబ్ రాష్ట్రంలో ఒక క్రైస్తవ ఉన్నత పాఠశాల యందు 7 సంవత్సరములు చదివినను క్రీస్తు విషయం తెలుసుకున్నటకు ప్రయత్నించనే లేదు. ఈ పాఠశాలలో చదువుచుండిన విద్యార్థులలో అనేకులము క్రైస్తవ బాలురను తృణీకరించి బైబిల్ నేర్పు ఉపాధ్యాయులను బోధకులను పరిహసించడి వారము. నేను హాస్టల్లో 5 సంవత్సరములుంటిని. అక్కడ హిందూ మహమ్మదీయ బాలురు ఒకవైపునను క్రైస్తవ బాలురు మరి ఒక వైపునను నివసించుచుంటిమి. నేను అచ్చట నుండిన 5 సంవత్సరములలో క్రైస్తవులుండు ప్రక్కకు ఒక్కసారి వెళ్ళినట్లయినను నాకు జ్ఞాపకం లేదు. దీనివలన క్రైస్తవ మతమునందు నాకెంత ద్వేషముండెనో మీరు గ్రహించగలరు. ఆ దినములలో నేను నేర్చుకొనినదేమో నాకు జ్ఞాపకం లేదు, కానీ నా సహ క్రైస్తవ విద్యార్థులను ఎంతగా ద్వేషించినది మాత్రము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. సహజంగా హిందువులమైన మాకు మహమ్మదీయుల ద్వేషమున్నను వారితో కలిసిమెలిసి ఉండేది వారము, కానీ మేము క్రైస్తవ బాలురతో ఏమాత్రము స్నేహము చేయలేదు. నేను ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణుడనైనప్పుడు నాకు ఒక చక్కని బైబిల్ బహుమతి ఇవ్వగా దాని అందమైన అట్టలను దాచుకొని దాని పుటములన్నీ చింపివేసి తిని. నేను పాఠశాల యందును కళాశాల యందును క్రీస్తు సువార్తకు పరమ విరోధిగా నుంటిని. నాకుండిన మతాభిమానముచే సిక్కు దేవాలయమందలి మతాచారములన్నింటినీ ఆచరించుటలో ఎక్కువ కాలం గడిపితిని. సిక్కు మతస్థులు పరోపకారులని మీలో కొందరికి తెలియను. నేనట్టి సేవ యందు పాల్గొంటిని, కానీ నిజమైన సంతోషం నాకు లభించలేదు. నా చిన్నతనమందు నాకప్పుడప్పుడు ఒక కల వచ్చేది. నేను ఒక ఎత్తైన కొండను ఎక్కుచున్నట్లును ఎంతో కష్టముతోనూ ప్రయాసముతోనూ దాని శిఖరము చేరగానే ఎవరో నా యొద్దకు వచ్చి నన్ను క్రిందకు పడద్రోసినట్లును మరియు పడిపోవచ్చుండగా వాడి అయిన మొనలు గల రాళ్ళు నా ప్రక్కటెముకలలో బాధను కలుగు చేసినట్లు నేను కలకని ఏడ్చెడివాడను. కొండపై నుండి క్రింద పడగానే మెత్తగానున్న పట్టు తివాసీల మీద పరుండుట వలన కలుగునట్టి పరమానందం పొందుచుంటిని. కావున కొండపై నుండి పడునప్పుడు కలుగు బాధను అనుభవించుట లాభకరం అనుకుంటుని. నేను 9 లేక 10 సంవత్సరముల వయసు కలిగి ఉండినప్పుడు ఈ కళ నాకు తరచూ వచ్చుచుండెను. మరలా అనేక సంవత్సరముల పిమ్మట ఇదే కలను కనగా ఒక స్వరము నాతో, ఇదే నీ సాక్ష్యము అని చెప్పెను. ప్రతి విద్యార్థి వలనే నాకెన్నో ఇహలోక ఆశలు వాంఛలు ఉండెను. వాటిలో కొన్ని అధమమైనవి అయినను వాటినన్నిటినీ సాధించితినని వినయముతో చెప్పగలను. నేను తలంచిన తలంపులలో ఏదీ నెరవేరక ఉండలేదు. నా కోరికలను కొనసాగించుటకై నేను చేసిన పలువిధ ప్రయత్నములను కొండనెక్కుటతో పోల్చవచ్చును. అయితే కోరికలు కొనసాగినందున ఆత్మతృప్తి కలిగినప్పటికీ వెంటనే చాలా నిరుత్సాహం కలిగేది. నిరుత్సాహం వలన కలుగు మరో బాధను
పిల్లలను కొండపై నుండి పడునప్పుడు కలుగు బాధతో పోల్చవచ్చును. అయితే పట్టు తివాసీలపై పరుండుట వలన కలుగునట్టి పరమానందము అనుభవించు భాగ్యము నా జీవితమందొక దినము లభించెను. ఆ శుభదినమేదనగా యేసుక్రీస్తు యొక్క ఆత్మయు జీవము నాలో ప్రవేశించిన దినము. ఇంగ్లాండ్ దేశమునకు వెళ్ళి ప్రపంచమంతయు చూచి గొప్ప విద్యను అభ్యసించి అన్ని జాతుల వారితో స్నేహం చేసి మతాభిమానము కలవాడనై ఉండవలనను కోరిక కలిగి ఉంటుని. మరియు మంచి వస్త్రములను ధరించవలననియు గొప్ప భోజనం భుజించవలననియు కోరికయుండెను. ఈ ఆశలు నా చిన్నతనంలో అంతగా లేవు, కానీ తరువాత క్రమక్రమముగా నాలో కలిగెను. వాటినన్నిటినీ నెరవేర్చుకుంటుని. నేను ఇంగ్లాండునకు వెళ్ళుట నా తండ్రికి ఏమాత్రమును ఇష్టము లేకపోయాను. మా తండ్రికి వ్యాపారంలో సహాయపడిన యెడల నాకు కావలసిన డబ్బు ఇచ్చేదనని చెప్పాను. ఆయన ఒక ప్రతి కర్మాగారమును పెట్టినందున నేను జ్యేష్ఠపుత్రుడను గనుక సహాయపడుదునని ఎక్కువగా ఆశించెను. నేను మాత్రము ఇంగ్లాండుకు తప్పక పోవలనని తీర్మానించుకొంటిని. నేను బిఏ పరీక్ష యందు ఉత్తీర్ణనైన పిమ్మట మా తండ్రి నన్ను ఇంగ్లాండ్కు పంపనందున చాలా దుఃఖపడుతుని. మేము 6 అన్నదమ్ములము. మా తల్లి మా అందరిలో నన్ను ఎక్కువగా ప్రేమించుచుండెను. ఒకనాడు ఆమె నాతో, నీవు ఇంగ్లాండ్కు వెళ్ళుటకు నేను సహాయం చేసేదను, కానీ అచ్చటికి వెళ్ళిన యవనస్తులు తమ సొంత మతమును విడిచిపెట్టుదురని విని భయపడుచున్నాను. కాబట్టి వెళ్ళిన ఎడల నీ మతమును ఎంత మాత్రమును విడిచిపెట్టనని నాతో ప్రమాణము చేయమని చెప్పాను. నేను అందుకమ్మా, నా మతమును విడిచిపెట్టుదునని నమ్మితివా అని చెప్పి తిని. ఆ కాలమందు నేను సిక్కు మతం నందు ఎక్కువ అతిశయించువాడనైనందున అట్లు చెప్పి తిని. ఆమెకు నా యందు నమ్మకమును కలిగించుటచే నన్ను ఇంగ్లాండుకు పంపునట్లు నా తండ్రిని ఒప్పించెను. నా తండ్రి వ్యాపారస్తుడు కనుక డబ్బును గురించియు నా తల్లి భక్తి గలదగుటచే మత విషయమును గూర్చి తలంచిరి. నా తండ్రి చివరికి నిన్నెట్లయినను పంపించి కావలసిన డబ్బును పంపించుటకు ప్రయత్నము చేయుదునని హామీ ఇచ్చెను. నేను డబ్బును జాగ్రత్తగా వాడుకొనేదనని వాగ్దానం చేసేదిని. 1926వ సంవత్సరము సెప్టెంబర్ నెలలో నేను ఇంగ్లాండు దేశము చేరి యంత్ర సంబంధమైన విద్యను అభ్యసించుటకై లండన్లోని ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశించితిని. అక్కడికి వెళ్ళక ముందు నా స్నేహితుడొకడు లండన్లో నివసించుటకు నెలకు 300 ఖర్చు భరించుటకు సిద్ధపడి ఉండవలనని వ్రాసిండను. నాకు 80 రూపాయల కంటే ఎక్కువ పంపవద్దని నా తండ్రికి వ్రాసేదనని నా స్నేహితునితో చెప్పగా, అతడు తొందరపడవద్దు, కొన్ని నెలలు వేచుండినెడలా నేను ఎందుకట్లు చెప్పితునో నీకు తెలియనను. కనుక అతని సలహా ప్రకారము తప్పు లెక్కలు నా తండ్రికి వ్రాయిచుండేడు వాడను. నేను నెలకు 80 రూపాయలు మాత్రమే ఖర్చు చేసినను. 295 రూపాయల 56 పైసలు ఖర్చు చేసి తినని మా తండ్రికి వ్రాసడు వాడను. అట్లు నెలకు 200 లేక 250 చొప్పున 7 నెలల్లోనే 1600 నిల్వ చేసి తిని. నేను ఇంగ్లాండ్లో నుండిన మొదటి 3 నెలలు నా మతం పట్ల నమ్మకముగా నుంటిని. తల వెంట్రుకలు కానీ గడ్డము కానీ క్షౌరము చేయలేదు. ఏలనగా సిక్కులు ఎన్నడైనను తమ దేహం నుండి ఎంత మాత్రమును వెంట్రుకలను తీసివేయరు. కొన్ని దినములైన తర్వాత తల వెంట్రుకలను గడ్డమును పెంచుకొనుటలో ఏమీ లేదని తెలుసుకొంటిని. అయినను వాటిని తీసివేయుటకు ధైర్యము చాలలేదు. కాగా 6 మాసముల వరకు అలాగే ఉంచితిని. చివరిగా ఒక ఉపాయం తోచెను. దినదినము క్రమక్రమముగా కొంచెము కత్తిరించినచో 1 నెలకు పూర్తిగా పోవునని తలంచి నా స్నేహితుడినొకరిని కత్తిరించమనగా అతడు ఒక ప్రక్కంతయు శుభ్రముగా కత్తిరించెను. అతడు అట్లు చేయుటచే సరే
వెంట్రుకలను పూర్తిగా కత్తిరించుము అని అతనితో చెప్పి తిని. నేనిట్లు తల వెంట్రుకలను తీసివేసిన తర్వాత నాస్తికుడనైతిని. అసలు తెల్లదొరల వలె ఉండవలనని నిశ్చయించుకుంటుని. సిక్కు మతస్థుడనైనందున ఎప్పుడునూ సిగరెట్ త్రాగనప్పటికీ సిగరెట్ త్రాగుటకు ఆరంభించితిని. ఎక్కువ వెలగల సిగరెట్లు కొనుట ఎందును, నా బంగారు సిగరెట్టు పెట్టె ఇతరులకు చూపించుట ఎందును చాలా అతిశయించడివాడను. మరియు మద్యపానమును సేవించుటకు ఆరంభించితిని. నాకెక్కువ ఖరీదైన వస్త్రములుండేటివి. ఒక కోటు కొరకు 400 రూపాయలను, షర్టుకు 35 రూపాయలను, టైకి 20 రూపాయలను, ఒక జత చెప్పులకు 50 రూపాయలను ఖర్చు పెట్టి తిని. ఇట్లు 7 మాసములలో దాచిన డబ్బునంతటిని ఒకే నెలలో ఖర్చు చేసి తిని. అప్పుడే నా స్నేహితుని సలహా యొక్క విలువ నెరిగి తిని. ఎంతో కష్టంతో పాశ్చాత్యుల అలవాట్లను నేర్చుకుంటుని. వారి భోజనము నాకు తృప్తిగా లేకపోయినను కత్తి ముండ్ల గరిటతో తినుటకు నేర్చుకుంటుని. డ్రామాలకు, సినిమాలకు మరియు నాట్య గృహములకు తరచుగా వెళ్ళేటివాడును. ప్రతి విషయంలో వారి వలె ఉండుటకు నేర్చుకొని దానిలోనూ సమర్థుడనైతిని. నేను ఈ విధముగా 2 సంవత్సరములు గడిపితిని. 2 సంవత్సరములైన పిమ్మట నేను చదవవలసిన దానిని ముగించు సమయంలో నాలో నేను ఇట్లు తర్కించుకొంటిని. ఇంగ్లాండునకు వచ్చినందున నేను పొందిన లాభమేమి? ఒక కాలరు, టై కట్టుకొనుటకును, బూట్లు తుడుచుకొనుటకును, తల దూవుకొనుటకును చాలా వందనములు, మన్నించండి అనగా థ్యాంక్ యూ సారీ అని దినమునకు అనేక సార్లు సారీ చెప్పుటకు నేర్చుకుంటుని. ఏలనగా అట్లు చెప్పువారు ఎక్కువ నాగరికులుగా నెంచబడేవారు. వారి నాగరికత అవలంబించుట మరియు వారి వలనే మద్యపానం సేవించుటయు నేర్చుకుంటుని. క్లుప్తంగా చెప్పవలననినా నా దేహమును పూజించుకొనుటకు మాత్రమే నేర్చుకుంటుని. పూర్వము కంటే నాకెక్కువ సంతోషం కలదా అని నాలో నేను తర్కించుకొంటిని. అయితే నా మనస్సు అట్లు లేదని చెప్పాను. నేను స్వార్థపరుడనై గర్వముతోనూ దురాశతోనూ నిండి ఉంటిని. నా తల్లిదండ్రుల ఎడలను, స్నేహితుల ఎడలను నాకుండిన అభిమానం పోయెను. మర్యాదగా అబద్ధములు చెప్పి నా తల్లిదండ్రులను మోసపరచ నేర్చుకుంటుని. మరియు రహస్యముగా కీడును చేయవచ్చునని తెలుసుకుంటుని. నేను ఇంగ్లాండ్ దేశమందును ఐరోపా ఖండమందును ప్రయాణం చేసి వస్తు ప్రదర్శనశాలలకు, చిత్రకళా స్థలములకు వెళ్ళి ఉంటిని. ఎక్కువ వెలగల వస్త్రములను ధరించి తిని, వెలగల భోజనమును భుజించి తిని, ధనికులతోనూ పేదవారితోనూ స్నేహము చేసి తిని, విందులలోను వేడుకలలోను సంతోషించి తిని, నాకు కావలసిన ఉన్నత విద్యను పొంది తిని. అయినను నాకెంత మాత్రం మనశ్శాంతి లేకపోయాను. ఒకవేళ నేను పూర్తి నాగరికతను అందలేదేమో అని ఆంగ్లేయ స్నేహితులను చూచి మీకు సంతోషం కలదా అని విద్యార్థులను, మహోపాధ్యాయులను, గుమస్తాలను అడిగేవాడను. మీకు సుందరమైన గృహములు కలవు, అందమైన పిల్లలున్నారు, శృంగార వనములున్నవి, శరీర సుఖమునకై కావలసినది ఏదైనాను మీరు పొందగలిగి ఉన్నారు కదా, మీకు సంతోషం లేదా అని అడిగినను కలదు అని చెప్పిన వారు లేకుండ్రి. కనుక లోకమంతయు వ్యర్థము వ్యర్థము అని అనుకుంటుని. హిందూ దేశము నాగరికత పొంది ఉండిన స్వర్గముగా నుండుననియు, విద్య ఆరోగ్య వస్తువులు కలిగి ఉండిన ఎడల అనేక కీడులు దేశం నుండి తొలగిననియు అనుకుంటుని. ఇంగ్లాండు వీటన్నింటినీ కలిగి చెడు కార్యముల నుండి విముక్తి పొందలేదని గ్రహించి తిని. కావున ఈ చిక్కులు తీర్చుటకి ఇవి చాలవని స్పష్టంగా తెలుసుకుంటుని. ఈ విషయమును బట్టి నేను ఇట్లా ఆలోచించుకుంటుని. హిందూ దేశంలోని పేదవాడు తన గాయమును కప్పుటకు మురికి పేలికను ఉపయోగించును. ఇంగ్లాండు నందలి ధనికుడు అదే గాయమునకు 3 గజముల పొడవులు గల
చిక్కని తెల్లబట్టను ఉపయోగించును, అయినను గాయము లోపల నుండి మురికిని చీమును ఏదియో తీసివేయలేదు. 1928 సంవత్సరంలో కొందరు విద్యార్థులు సెలవులలో వినోదయాత్రకై కెనడా దేశమునకు వెళ్ళుచున్నప్పుడు నేను కూడా వెళ్ళవలెనని కోరితిని. కానీ కార్యదర్శి అందుకు ఒప్పుకొనక అమెరికా దేశస్థులు హిందువులను పరామర్శించు విధము నెరుగరు కనుక పోవలదని సలహానిచ్చిరి. పర్వాలేదు, వారు నన్ను ఎట్లు చూచినను సరేనని చెప్పి వారితో చేరి వారేమి చేసినను దానిని నేను కూడా చేయగలనని వారికి చూపవలనని నిశ్చయించుకుంటుని. ఓడలో చాలామంది ఉండినందున అన్ని విధములైన సరదాలు ఆటపాటలు ఉండెను. వీటన్నిటిలో నేను పాల్గొంటిని. 1928 సంవత్సరం ఆగస్టు నెల 10వ తేదీన మొదటి తరగతి భోజనశాల యందు దైవారాధన జరుగునని ఒక ప్రకటన చూచి నా స్నేహితులు వెళ్ళుదురు గనుక నేను వెళ్ళవలెనని తలంచితిని. కానీ నేను ఇంతకు ముందెన్నడూ క్రైస్తవ ఆలయంకు వెళ్ళలేదు కావున భయం కలిగెను. అయినను నేను సినిమాలకును మద్యపానశాలలకును వెళ్ళగా నాకేమీ కీడు కలగలేదు. కావున క్రైస్తవ ఆరాధనకు పోట వలన కూడా నాకేమీ కీడు కలగదనియు ఓడలోని మొదటి తరగతి భోజనశాల బహు అందముగా నుండునని వినుటచే చూచుటకి ఇదే తరుణమనియు నేను వెళ్ళి తిని. ఈ విధముగా నన్ను నేను సమర్థించుకొని చివర ఉన్న కుర్చీలలో ఒక దానిలో కూర్చుంటిని. అందరూ పాడుటకు లేచినప్పుడు నేనును లేచి తిని. అందరూ కూర్చున్నప్పుడు నేనును కూర్చుంటిని. ప్రసంగించుచుండగా వినుటకిష్టం లేక నిద్రపోతుని. ప్రసంగమైన తర్వాత అందరూ మోకరించిరి, నేను మాత్రం కూర్చుండి ఉంటిని. అప్పుడు నేను ఇట్లు తలంచి తిని, వీరికి మతమును గూర్చి ఏమీయో తెలియదు. నా దేశమును కొల్లగొట్టి తినుచు త్రాగుచున్నారు. ఎంతకంటే వీరికి ఏమీ తెలియదు. ఏదెట్లయినను సరే, నా మతమే ఉత్తమోత్తమైన మతము. జాతి బుద్ధి మతముల గూర్చిన గర్వము నన్ను మోకరించనీయలేదు. కనుక నేను బయటికి వెళ్ళుటకు సిద్ధపడగా నాకు ఇరుప్రక్కలను ఇద్దరు మోకరించినందున వారిని దాటి వెళ్ళుట మర్యాద కాదనుకుంటుని, కానీ మోకరించలేదు. తర్వాత ఇట్లా అనుకుంటుని, నేను మహమ్మదీల మసీదులకును హిందువుల దేవాలయంకు వెళ్ళి ఆ స్థలములలో నా చెప్పులను మర్యాద చొప్పున తీసివేసి నా కాళ్ళను కడుక్కుంటుని. ఈ స్థలంలో కూడా నేను అట్లు చేయవలను అని అనుకొని నా జాతి దేశ జ్ఞానము మతముల గర్వమును విడిచి మోకరించితిని. నేను క్రైస్తవారాధనకు వెళ్ళుట ఇదే మొదటిసారి అని మాత్రం గమనించుడి. బైబిల్ను నేనెన్నడూ చదవలేదు. రక్షణను గూర్చి ఎవరునూ నాతో మాట్లాడలేదు. నేను మోకరించగానే నాలో ఒక గొప్ప మార్పు కలుగుచున్నట్లు తెలుసుకొంటిని. నా దేహమంతయు వణుకుచుండెను. దైవశక్తి నాలో ప్రవేశించి నన్ను పైకెత్తిన అనుభూతి నాకు కలిగెను. మొదటి మార్పు ఏమనగా గొప్ప సంతోషమనడి వరదలో నా ఆత్మను ముంచివేయుచుండెను. రెండవ మార్పు ఏదనగా యేసు నామమును పదే పదే ఉచ్చరించుచుంటిని. యేసు ప్రభువా, నీవు సజీవుడవగు క్రీస్తు అని చెప్పనారంభించితిని. యేసు అను పేరు నాకు అతి ప్రియమాయను. అంతకుముందు ఈ నామమును తృణీకరించి తర్కములందును సంభాషణల యందును ఈ నామమునే హేళన చేసి తిని. మరి ఒక మార్పేదనగా ఐరోపా వారితో సమానస్తుడనని తెలుసుకొంటిని. అందరిలో నేనుండినప్పుడెన్నడైనను నేను వారితో సమానుడనని అనుకొనలేదు. కొన్నిసార్లు వారికంటే అధికుడననియు మరికొన్నిసార్లు వారికన్నా అధముడననియు అనుకుంటుని. ఇంగ్లీషు వారితో మాట్లాడినప్పుడు అధికుడనని తలంచితిని. ఏలైనగా హిందువులతో మాట్లాడినప్పుడు అధముడననియు ప్రాచీన దేశస్థుడనై ప్రాచీన నాగరికత కలిగినందున అధికుడననియు హిందూ దేశస్థులకు మంచి వస్త్రములు ధరించుటకును మంచి భోజనం తినుటకును చేత కాదు కనుక అధముడననియు తలంచితిని. అయితే నేను వారితో సమానునిగా భావించుకొనుట ఇదే మొదటిసారి. నేను కెనడాలో 3 నెలలుంటిని. చాలా దూరం ప్రయాణం చేసి మరలా ఇంగ్లాండ్కు వచ్చిన తర్వాత
క్రైస్తవ ఆరాధనకు వెళ్ళవలెనని నిశ్చయించుకుంటుని. కనుక 1928 సంవత్సరం నవంబర్ నెలలో మొట్టమొదట నేను క్రైస్తవ ఆరాధనకై మందిరమునకు వెళ్ళుట తటస్థించెను. ఆరాధన ముగిసిన పిమ్మట ప్రజలు బయటికి వచ్చినప్పుడు వారి ముఖములను చూచి వారికి సంతోషమే లేనట్లు గ్రహించి, నిజంగా వీరు సమాధి కార్యక్రమమునకు వచ్చిన వారని నేను అనుకుంటుని. క్రీస్తు నెరిగిన వారు పరమానంద భరితుల యుందురను భావముచే వీరి విచార ముఖముల చూడగా ఆనందమనే జాడ నాకేమీ కనబడకపోయాను. అందుచే వారిలోనేదో ఒక పొరపాటు ఉన్నదని తలంచితిని. అప్పటి నుండి ఆదివారం నాడు గుడికి వెళ్ళుట మాని తక్కిన దినములలో ఎవరూ లేనప్పుడు గుడికి వెళ్ళేవాడను. లండన్లో నుండిన పురాతన ఆలయములలో ఒంటరిగా అనేక గంటలు ధ్యానించుట వలన గొప్ప సమాధానమును పొందితిని. ఇట్లు 1 సంవత్సరం గడిచిపోయినది. అయినను నా క్రైస్తవ అనుభవమును గూర్చి ఎవరితోనైనాను చెప్పుటకు ధైర్యం చాలకపోయాను. కానీ సిగరెట్లు కాల్చుటకును త్రాగుటకు గల కోరిక నన్ను విడిచిపోయాను. ఎవరునూ వాటిని మానివేయమని నాతో చెప్పలేదు. కానీ నాకు సంతోషం అధికముగానున్నందున అవి నాకు అవసరము లేకుండాను. 1929 సంవత్సరం నేను తిరిగి కెనడాకు వెళ్ళి అక్కడ వ్యవసాయ ఇంజనీరింగ్ పూర్తి చేయవలసి వచ్చెను. వ్యవసాయ సహాయమునకు కావలసిన యంత్రములను తయారు చేయు కర్మాగారములను దర్శించి అచ్చట కొంతకాలం గడిపి ఈ యంత్రములను ఉపయోగించుడు పొలములకు వెళ్ళితిని. డిసెంబర్ మాసంలో నేను విన్నిపెగ్ నగరము చేరితిని. 1929 సంవత్సరం డిసెంబర్ 14వ తేదీని నేను ఒక స్నేహితుని చూచి ఒక బైబిల్ నిమ్మని అడిగితిని. అతడు బహుగా ఆశ్చర్యపడి, నీవు హిందుడవు, ఇండియా దేశస్థుడవే, నీకు బైబిల్ కావాలనా? చదివేదవా? హిందువులకు బైబిల్ గ్రంథం అంటే ఇష్టం లేదని విని ఉన్నాను అనెను. అందుకు నేను, నీవు చెప్పినది నిజమే. ఈ నా చేతులే బైబిల్ని చింపివేసినవి, ఈ నా పెదవులే క్రీస్తుని దూషించినవి. అయినను గడిచిన 18 నెలల నుండి ప్రభు అయిన యేసు ఎడల నాకెంతో ప్రేమయున్నది. ఆయన దివ్యమైన నామము నాకెంతో ప్రియముగా ధ్వనించుచున్నది. ఆయన నామమును ప్రేమించుచున్నాను. అయినను ఆయన జీవితమును గూర్చి బోధలను గూర్చి నాకేమీ తెలియదని చెప్పగా అతడు తన జేబులో నుండి ఒక క్రొత్త నిబంధనను తీసి నాకు ఇచ్చెను. ఆనాటి నుండి నేటి వరకు ఆ క్రొత్త నిబంధన నా యొద్దనే ఉన్నది. జేబులో పట్టుపట్టి ఈ క్రొత్త నిబంధన గ్రంథమే నాకు మొదటిదైనది. జేబులో పట్టునట్టి క్రొత్త నిబంధన గ్రంథమే నాకు మొదటిదైనది. దానిని నా గదికి తెచ్చి మత్తయి సువార్త 1 నుండి చదవనారంభించగా దేవుని వాక్యం నందు పరవశుడనై ఉదయం 3 గంటల వరకు చదువుచూనే ఉంటిని. ఉదయం నా నేలంతయు మంచుతో కప్పబడి ఉన్నందున నేను పడక మీదనే ఉండి చదువుచుంటిని. 2వ దినమున యోహాను సువార్తను చదువుచు 3వ అధ్యాయము 3వ వచనముకు రాగానే మొదటి భాగం యొద్ద ఆగితిని. నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అను మాటలు నన్ను నేరస్తునిగా చూపించెను. ఈ మాటలను నేను చదువుచుండగా నా హృదయం నందు ఆందోళన కలిగెను. ఎవరో నా ప్రక్కన నిలిచి మాటి మాటికి నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అను మాటలను నాతో చెప్పినట్లుండెను. బైబిల్ పశ్చిమ దేశస్థుల గ్రంథమని నేను చెప్పడివాడను. మరలా ఆ స్వరము నాతో నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. అప్పుడు నేను క్రీస్తును దూషించిన మాటలు జ్ఞాపకమునకు వచ్చి బహుగా సిగ్గుపడినట్లు నేనెన్నడూ సిగ్గుపడలేదు. నేను పాఠశాలలోను కళాశాలలోను చదువుచుండినప్పుడు చేసిన పాపములన్నీ స్పష్టముగా కనిపించెను. మొదటిసారిగా నేను గొప్ప పాపినని, నా హృదయము దుర్మార్గముతోనూ మురికితోనూ నిండి ఉన్నదని గ్రహించి తిని. నా స్నేహితుల ఎడల నేను చూపిన అసూయ, నేను ఇతరుల ఎడల చూపిన ద్వేషమును, నా దుర్మార్గతయును నేను గ్రహించి తిని. నా తల్లిదండ్రులు నన్ను మంచివాడని తలంచిరి. నా స్నేహితులు నన్ను మంచి స్నేహితుడు అనుకొనిరి. లోకమంతయు నన్ను మర్యాదస్తుడనుకొనిరి. కానీ నా నిజమైన స్థితిని నేను తప్ప మరి ఎవరునూ ఎరుగరు. నా కనుల నుండి కన్నీరు కారుచుండెను.
ఓ ప్రభువా, నన్ను క్షమించుము, నేను నిజముగా గొప్ప పాపిని అని అంటిని. కొంతసేపటి వరకు నేను ఒక గొప్ప పాపినని ఎరిగి నిరాశ చెంది ఉంటిని. నేను ఏడ్చుచుండగా, ఇది నీ కొరకు విరోబడిన నా శరీరము, ఇది నీ పాప క్షమాపణ నిమిత్తం చిందింపబడిన నా రక్తము అను స్వరం వినబడను. కావున యేసుక్రీస్తు రక్తమే నా పాపములను కడిగివేయునని ఎరిగితిని. అదెట్లు అని చెప్పలేను, కానీ యేసుక్రీస్తు రక్తం మాత్రమే నన్ను రక్షించనని నాకు తెలియను. నేను వివరించలేను, కానీ సంతోష సమాధానములతో నా ఆత్మ నింపబడను. నా పాపములన్నీ కడుగబడనను నిశ్చయత నాకు కలిగెను. యేసు ప్రభు నా హృదయం నందు రాజ్యమేలుచున్నాడని ఎరిగి ఆయనను మానక స్తుతించుచుంటిని. 2 దినములైన తర్వాత స్నేహితుడే నా యుద్ధకు వచ్చి, ఇప్పుడు క్రిస్మస్ కాలం కనుక స్నేహితులకు బహుమతులనిచ్చుట మాకు వాడుక అని చెప్పెను. అందుకు నేను, నా యొద్ద వారికి తిరిగి ఇచ్చుటకు డబ్బు లేనందున దయచేసి నాకు బహుమానం ఇయ్యవద్దని చెప్పితిని. కానీ అతడు సమ్మతించనందున నేను, సరే, నాకొక బహుమానం నీయ తలంచితే నా దగ్గర క్రొత్త నిబంధన మాత్రమే ఉన్నది, కాబట్టి మీరు నాకొక బైబిల్ ఇయ్యండి అని చెప్పితిని. అందుకు అతడు బైబిళ్ళు ఉన్న చోటికి నన్ను తీసుకుని వెళ్ళి నేను కోరిన బైబిల్ను తీసి ఇచ్చాను. ఆ బైబిల్ ఇంకను నా వద్దనే ఉన్నది. ఇదియే నేను అత్యధికముగా ప్రేమించినట్టి, నాకు మిక్కిలి ప్రీతికరమైనట్టి పుస్తకం. తర్వాత నా గదికి వెళ్ళి ఆదికాండం నుండి చదవనారంభించితిని. ఈ బైబిల్ చదువుటలో నిమగ్నుడనై ఒక్కసారే 14 గంటల వరకు చదువుచునే ఉండేవాడను. 1930వ సంవత్సరం ఫిబ్రవరి నెల 22వ తేదీన బైబిల్ అంతయు ముగించితిని. ఈ లోపుగా క్రొత్త నిబంధనను అనేక మారులు చదివితిని. ఇట్టి పరిశుద్ధ గ్రంథమును 2వసారి 3వసారి చదవనారంభించితిని. వార్తాపత్రికలు, నవలలు చదువుట విడిచిపెట్టితిని. బైబిల్ నందు ఆదికాండం 1వ వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి వచనం వరకు బైబిల్ దేవుని వాక్యమే అని అంగీకరించితిని. అప్పటి నుండి ఇప్పటి వరకు అందులో ఏ వచనం గూర్చేనను నాకెంత మాత్రమును సందేహం లేదు. మొట్టమొదట నేను క్రైస్తవులలో కొందరు ఆనందభరితులుగాను మరికొందరు ఆనందరహితులుగాను ఉండుట చూచి కారణమేమో అని ఆశ్చర్యపడుచుండేవాడను. రాను రాను బైబిల్ విషయము సందేహము కలిగిన వారికి నిజమైన సంతోషం ఉండదని తెలుసుకొంటిని. ఇంతకు పూర్వము నా చుట్టుప్రక్కల జరుగుచున్న చెడు కార్యములను గ్రహింపజాలనైతిని, కానీ బైబిల్ నా సమస్యలన్నిటినీ పరిష్కరించెను. 2 సంవత్సరములు బైబిల్ చదువుచునే ఉంటుంది. 2వసారి చదివినప్పుడు హెబ్రీ 13:8 వచనమునకు రాగా, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అను వాక్యము నేను చూచితిని. నాకు చాలా దినముల నుండి ముక్కునందు సైనస్ జబ్బుండెను. అనేక గొప్ప ఆంగ్లేయ వైద్యుల వద్దకు వెళ్ళినను స్వస్థత కలగలేదు. నా కనుదృష్టి కూడా మాంద్యముగా నుండెను. కనుక నేను, ప్రభువా, నీవు నా గొంతును ముక్కును బాగు చేసి నాకు మంచి కనుదృష్టి కలుగచేయమని ప్రార్థించితిని. ఉదయమున లేవగానే నేను కోరినట్లు స్వస్థత పొందితినని గ్రహించి మిక్కిలి సంతోషించితిని. కనుక యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్నాడన్న సంగతి నాకు బయలుపరచబడెను. అప్పటి నుండి నేను అనేక రోగముల కొరకు ప్రార్థించగా దేవుడు ఆశ్చర్యకరముగా వారికి స్వస్థతను అనుగ్రహించెను. 1932వ సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన కెనడాలో వాంకోవర్ నందు బాప్తిస్మం పొందిన తర్వాత అనేక స్థలములలో నా అనుభవమును గూర్చి సాక్ష్యమిచ్చుచూ తిరిగితిని. ఏప్రిల్ 1వ వారమున నన్ను ఇండియా దేశమును గూర్చి ప్రసంగించుటకు పిలిచిరి. ప్రసంగం ముగియగా వారు నన్ను ఇండియా మిషనరీ వారు చేయించిన పని విషయం నీ అభిప్రాయమేమని ప్రశ్నించిరి. అందుకు నేను మిషనరీ వారిని గూర్చి బహు కఠినముగా మాట్లాడి వారిని తప్పిదస్తులుగా చేసితిని. ఆ రాత్రి ఇంటికి వెళ్ళి ప్రార్థించనారంభించగా ప్రార్థించలేకపోతిని. అప్పుడు ప్రభు నాతో, నా పని
నాక్షేపించుటకు నీవెవడవు? ఇతరులు తమ సౌఖ్యములను విడిచి నా సేవ చేయవలనని కోరుచున్నారు, కానీ నీవు మాత్రం ఇండియాకు ఇంజనీర్గా పోయి సుఖభోగములను అనుభవించవలనని ఉన్నావు అనెను. ఈ మాటలు నా హృదయంలో ఖడ్గం వలె దూసుకొని పోయాను. నిజమే, నేను ఇంజనీర్గా నా స్వదేశంలోకి తిరిగి వెళ్ళి చాలా డబ్బు సంపాదించి దానినంతటినీ ప్రభు సేవ నిమిత్తం ఉపయోగించదునని చెప్పి తిని. అప్పుడు ప్రభు నాకు డబ్బు కాదు, నీవే నాకు కావాలనని చెప్పాను. మరుసటి ఉదయమున నేను మోకరించి ప్రభువును క్షమాపణ వేడి ఇట్లు ప్రార్థించి తిని, ప్రభువా నన్ను అంగీకరించుము. ఇండియాకైనను, చైనాకైనను, ఆఫ్రికాకైనను, ఎచ్చటికైనను సరే వెళ్ళుటకు సిద్ధముగానున్నాను. నీ కొరకు నా బంధువులను, నా స్నేహితులను, నా ఆస్తిని అంతటిని విచ్చుటకు సిద్ధముగా ఉన్నానని చెప్పి తిని. అందుకు ప్రభు, నీవు విశ్వాసం వలననే జీవించవలను. నీ స్నేహితులను కానీ బంధువులను కానీ ఏ సహాయం కొరకును అడగకూడదు. ఒక కప్పు కాఫీ కొరకు కూడా ఎవరిని అడగరాదు. నీ సొంతముగా ఎట్టి ఏర్పాట్లు చేసుకొనకూడదు అని చెప్పాను. అందుకు నేను, ప్రభువా నా ఆస్తి అంతయు విడిచి విశ్వాసం వలన జీవించ సెలవిచ్చితివి, నా అవసరములను తీర్చేవారెవరు అని అడిగి తిని. ప్రభు, ఆ సంగతి నీ పని కాదు అని చెప్పాను. ఇప్పటికి ఎన్నో సంవత్సరములైనను నా ప్రాణము స్నేహితులలో సహా ఎవరినైనాను దేని కొరకు కానీ అడగలేదు. నా ప్రాణ స్నేహితులలోనైనాను ఎవరినైనాను దేని కొరకు అడగలేదు. దేవుడు నా అక్కర్లన్నిటినీ ధారాళంగా తీర్చుచున్నాడు. ఇంజనీర్ ఉద్యోగం కొరకు ప్రయత్నించటం అని అమెరికాలో 1 సంవత్సరం సువార్త సేవ చేయుచుంటిని. 1932వ సంవత్సరం అక్టోబర్ 19వ తేదీని నా తండ్రికి నేను మారు మనసు పొందిన విషయమును ఒక ఉత్తరంలో వ్రాసి తిని. అది పెద్ద ఉత్తరమైనందున దానిని నా తండ్రికి వివరించి చెప్పుటకు, దానిలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను వ్రాసిన కొన్ని బైబిల్ వాక్యములను వివరించి చెప్పుటకు ఎవరినైనా నా తండ్రికి సహాయంగా పంపవలనని నవంబర్ 15వ తేదీన పట్టుదలతో ప్రభువును ప్రార్థించి తిని. ఆ దినమున నేను నా తండ్రి అదే ఊరిలోనున్న ఒక అమెరికా దేశ మిషనరీని చూచుటకై వెళ్ళాను. నవంబర్ 21వ తేదీన నా ఉత్తరం చేరగానే దాన్ని తీసుకొని నా తండ్రి ఆ మిషనరీ దగ్గరికి వెళ్ళి దీనిలో నున్న బైబిల్ వాక్యములను వివరించి చెప్పవలనని అడిగాను. ఆ మిషనరీ నా తండ్రికి ఒక ఉర్దూ బైబిల్నిచ్చి ఆ వాక్యములు ఎట్లు చూడవలనో తెలియచేసిరి. అంతయు చదివిన తర్వాత నా విశ్వాస అనుభవపూర్వకమైనదనియు, నా మారు మనసు విషయము తనకేవి అభ్యంతరం లేదనియు, నా విశ్వాసంను గూర్చి తనకు చాలా సంతోషమనియు నాకు ఉత్తరం రాసిరి. నేను నా స్వదేశంను విడిచి 7 సంవత్సరములైన తర్వాత బొంబాయికి 1933వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీన తిరిగి వచ్చి తిని. నా తల్లిదండ్రులు నన్ను ఎదుర్కొనుటకు అచ్చటికి వచ్చిరి. ఓడ దిగిన వెంటనే నా తండ్రి, కుమారుడా, నీవు క్రైస్తవుడైన సంగతి నీ తల్లికిని నాకును తప్ప మరెవరికి తెలియదు కనుక నీ కుటుంబ మర్యాదకు లోపము రాకుండానట్లు నీవు సిక్కు మతస్థుడినని చెప్పవలెను. నీవు బైబిల్ చదువుకొనవచ్చును, గుడికి వెళ్ళవచ్చును, కానీ నీవు క్రైస్తవుడైన సంగతి మాత్రం ఎవరితోనూ తెలుపక రహస్యముగా నుంచుమనెను. అందుకు నేను, తండ్రి, నేను ఊపిరి పీల్చకుండా బ్రతకగలనా? క్రీస్తు నా జీవమై ఉండగా నేను ఆయన లేకుండా ఎట్లు జీవించగలను? క్రీస్తుకు నా జీవితం అంతటినీ అప్పగించి తిని అని అంటుని. అందుకు మా తండ్రి, నీవు మిషనరీగా నుండబోచున్నావా, పాదిరి అయ్యేదవా అని అడిగాను. నేను లేదు అని అంటిని. అందుకైనా, నీవు మాకు ఏ మేలు చేయకపోయినను పర్వాలేదు, నీ వలన నీకేదైనా ఉపయోగం ఉండునట్లు చూచుకొనరాదా? నీవు మిషనరీ అయినను లేక పాద్రీ అయినను అయిన ఎడల ఎవరైనా నిన్ను గౌరవింతురు. నీవు ఊరూరు తిరిగి బోధించినలా నీ మాట ఎవరు వినెదరు? నీ సంరక్షణ ఎట్లు అని అడిగాను.
అందుకు నేను, దేవుడు నన్ను ఈ పని కొరకే పిలిచున్నాడని చెప్పి తిని, కానీ మా తండ్రి గ్రహించలేకపోయాను కనుక ఆయన ఈ సంగతి రహస్యముగా నుంచనెడలా నీవు ఇంటికి రాకూడదనెను. నా తల్లిదండ్రులు నన్ను బొంబాయిలోనే విడిచిపెట్టిరి. నేను అక్కడనే ఉండి కొంతకాలం స్వార్థ పనిచేయుచుంటిని. 2-3 వారములు గడిచిన తర్వాత కరాచీలోనున్న నా సహోదరి నీవు తిరిగి వచ్చితివని వింటిని, నన్ను చూచుటకు రమ్మని ఉత్తరం రాసెను. అయితే నేను క్రైస్తవుడనైన సంగతి ఆమెకు తెలియదు. నేను బొంబాయిలో ఉద్యోగం కొరకు ప్రయత్నించుచున్నానని అనుకొనెను. కరాచీకి వెళ్ళి నా సహోదరిని చూచితిని. అచ్చట నేను గుడికి వెళ్ళుటయు వీధిలో ప్రసంగములు చేయుటయు చూచి పరిస్థితులు అపాయకరంగానున్నవి. త్వరగా రమ్ము అని నా తండ్రికి ఉత్తరం రాసెను. వెంటనే నా తండ్రి బయలుదేరి కరాచీకి వచ్చిరి. ఆ సాయంకాలమే మా కుటుంబం అంతయు కూడుకొండ్రి. నా సహోదరి, ఆమె భర్త, నా సహోదరులు, తండ్రియు కూడిన తర్వాత నా సహోదరి మిగుల కోపించి, నీవు ఘనమైన మతమును విడచి చండాలుడవైతివని దూషించును. అందుకు నేను, చండాలుని కన్నా దౌర్భాగ్యుడను. నా హృదయ స్థితిని మీరు ఎరుగరు. నేను మహాపాపినని ప్రభు అయిన యేసు నాతో చెప్పనని అంటుని. అందుకు నా సహోదరి చాలా కోపము కలిగి క్రీస్తును దూషించనారంభించగా నా తండ్రి నా ఉర్దూ బైబిల్ని అడిగి తీసుకొని క్రొత్త నిబంధనలో నుండి కొన్ని వాక్యములు చదవనారంభించిరి. ఆశ్చర్యంతో నా సహోదరి, తండ్రి, ఇదేమి? నీవు అతని బుద్ధి చెప్పదవని రప్పించినందుకు నీవే క్రీస్తుని గూర్చి బోధించుచున్నావా అనెను. అందుకు నా తండ్రి, ప్రభు అయిన యేసును దూషించుటకు నీకెలాంటి అర్హత లేదు. ఆయనను గూర్చి నీకేమీ తెలియదు. నీ సహోదరుని ఏమైనా అనవచ్చును కానీ క్రీస్తుకు విరుద్ధంగా ఏమీ అనరాదు అనగా అందరూ ఆశ్చర్యపడి ఎవరి దారిన వారు పోయిరి. మరుసటి దినమున నా తండ్రి క్రైస్తవ ఆరాధనకు వెళ్ళను. ఆరాధన అయిన తర్వాత మేము వీధిలో నడుచుచుండగా నేను క్రీస్తు పాదముల యొద్దకు నడిపించిన ఒక సిక్కు యవనస్తుని చూచితిని. తన అనుభవంను కూర్చి నా తండ్రితో అతడు చెప్పుచూ వచ్చును. అందుకు నా తండ్రి నన్ను బొంబాయిలో ఒంటరిగా విడిచి వెళ్ళిన తర్వాత సంతోషం ఏమీ లేక సాధువుల యొద్దకు, సన్యాసుల యొద్దకు వెళ్ళి ఆత్మశాంతిని ఎట్లు పొందవలని అడగ్గా వారందరూ దాన్ని పొందుట అసాధ్యమని చెప్పిరని అతనితో చెప్పాను. ఒక ఆదివారం నా తండ్రి లాహోర్లోని ఒక క్రైస్తవ గుడి సమీపంలో వెళ్ళుచుండగా ఆరాధన ప్రారంభించలేదని గ్రహించి ఏ ఉద్దేశం లేకే గుడిలోనికి వెళ్ళి చివరి బెంచ్పై కూర్చుండెను. ఆరాధన ఆరంభించగా నా తండ్రి ఒక గొప్ప వెలుగును చూచెను. ఆ వెలుగును చూచి, ప్రభా, నీవు నాకును రక్షకుడవై ఉన్నావని చెప్పిన వెంటనే తనకు ఆత్మశాంతి కలిగినని చెప్పిరి. నా తండ్రి కరాచీని విడవక పూర్వము నీకు ఇష్టమైనప్పుడు ఇంటికి రావచ్చు అనిరి. కనుక ఇంటికి వెళ్ళి తిని బంధుమిత్రులందరూ నన్ను చూడవచ్చిరి. ఉదయం నుండి రాత్రి వరకు నన్ను గద్దించిరి. ప్రతి స్త్రీ పురుషుడు ఏదో ఒక మాట అనక మానలేదు. కానీ నేను మాత్రం మౌనముగా నుంటిని. తరువాత నా తండ్రి, నీవెందుకు గుడిలో సాక్ష్యం ఇయ్యకూడదని అడిగిరి. స్థానిక చర్చ్ పాదిరి అందుకు ఒప్పుకొనలేదు. ఈ పట్టణమందు నీకు బంధుమిత్రులు అనేకులున్నారు కనుక వారు నీకు కీడు చేసేదిరేమో అనెను. నేను ఏమి సంభవించినను సంసిద్ధంగానున్నానంటిని. కనుక క్రొత్తగా కట్టబడిన గుడిలో కూడికలు జరిగాను. అన్ని జాతుల వారు గుడిలో నుండిరి. లోపల బయట కొంచెమైనను స్థలము లేకపోయాను. నా సాక్ష్యంను నేను అచ్చట నిశ్చితిని. కూటం ముగిసిన తర్వాత అనేకులు నా చుట్టూ చేరి, నిన్ను కొన్ని ప్రశ్నలు అడగవచ్చునా అనిరి. నేను అడగవచ్చుననగా వారు, నీ మతము నీ తల్లిదండ్రులకు లోబడకూడదని నేర్పించుచున్నదా? నీ తల్లిదండ్రులకు ఆశాభంగం కలుగుచేట ప్రేమయేనా? నీ విద్యకు నీ తండ్రి 25,000 రూపాయలు ఖర్చు చేశాను కదా. ఆయన సెలవుతో నీవు క్రైస్తవుడవై ఉండవలసినది. నీ తండ్రిని చూడుము, హృదయము బ్రద్దలైన వాడ ఉన్నాడు. ఇదియేనా నీ ప్రేమ అని అడిగిరి. నేను బదులు చెప్పబోనంతలో నా తండ్రి మాట్లాడసాగిరి. నా వలనే నా తండ్రికి నీ పెద్ద స్వరము కలదు కనుక ఎంతో బిగ్గరగా, నేను ఏమాత్రమును నా హృదయంను బ్రద్దలైన వాడను కాను. నా పేరునెందుకు ఈ విషయంలో తెచ్చెదరు?
నా కుమారునికి నిజమైన ఆత్మశాంతి కలిగినని నేను దృఢముగా నమ్ముచున్నాను. మీలో ఎవరికైనా నాటి నిజమైన శాంతి కలిగిన ప్రశ్నించవచ్చును, లేని ప్రశ్నించుటకు వీలు లేదు అనెను. ఇది వినిన వెంటనే వారందరూ వెళ్ళిపోయి, అప్పటి నుండి నేను అనేక మార్లు నా స్వగ్రామునకు వెళ్ళి అచ్చటనున్న గుడిలో అనేక కూటములను జరిపితిని. మొట్టమొదట వారికి నాపై కలిగిన ద్వేషం పోయినది. నా తండ్రి క్రొత్త జన్మము పొంది సాక్ష్యం ఇచ్చుచున్నాడు. 1945 సంవత్సరం డిసెంబర్ నెల 25వ తేదీన మద్రాసులో నా తండ్రికి బాప్తిస్మం ఇచ్చితిని. నా తల్లి చాలా భక్తి కలది. యేసుక్రీస్తు ప్రభునకు ఒక కుమార్నిచ్చితినని చెప్పి ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నది. ఒకసారి మా తల్లికి విషజ్వరం వచ్చెను. నా సహోదరుడు ఆంగ్లేయ వైద్యుని తీసుకొని వచ్చెను. అతడు వెళ్ళిన తర్వాత నాకు ఆ మందు వద్దు, నీవు ప్రార్థించిన నేను బాగుపడుదును అనెను. ఆ రాత్రి ప్రభు నా తల్లిని స్వస్థపరచెను. ప్రతిదినము నా తండ్రి బైబిల్ చదివి వినిపించగా ఆమె శ్రద్ధగా వినుచుండెను. నా తండ్రితో కూడా ప్రభువు పేరిట ప్రార్థన చేయుచుండెను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపులేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కూకు 3:17-18. దేవుని నిరంతర సన్నిధిని మనం ఎట్లు అనుభవించగలము? మనము దేవుని పరిపూర్ణ చిత్తమును మనం ఎట్లు కనుగొనగలము? రక్షింపబడిన ఒకడు తన కుటుంబం వారు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, మరి శత్రువులు కానీ రక్షణ పొందుటకు ఏ విధంగా కారకుడగునని మనం తరచుగా ఆశ్చర్యపడవచ్చును. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చువాని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. యోహాను సువార్త 6:37. ఈ వాక్యం ఎవరైనాను ఆయన నెరగగోరి ఆయనను పొంది ఆయనచే పట్టబడవలనను ఆశ కలిగి ఉండినెడల అట్టి వానిని చేర్చుకొనుటకు యేసు ప్రభు కనిపెట్టి ఉన్నాడని తెలుపుచు అభయమిచ్చుచున్నది. కాబట్టి పాప భారము చేతను లోక ఆశల చేతను కృంగియున్న వారలారా, తక్షణమే ఆయన యొద్దకు సందేహించక రండి అని పిలువబడుచున్నారు. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్దకు వచ్చుటకు సిద్ధపడగానే సాతాను మీ హృదయంలో పనిచేసి సందేహమును, భయమును, వణుకును పుట్టించును. ఆయనను ప్రభు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. మత్తయి 28:18 అను వాక్యం ద్వారా ధైర్యపరచుచున్నాడు. మీరు నన్ను వెదికినెడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు అని ఇర్మియా 29:13 ప్రభు చెప్పుచున్నాడు. మరలా ప్రభునందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడని యోహాను సువార్త 6:47 తెలుపుచున్నాడు. మీ మట్టుకు మీరు మోకరించి ఆయన యందు విశ్వసించుట మీ బాధ్యత అయి ఉన్నది. అయితే నిత్య జీవ వరమును ఉచితముగా అనుగ్రహించుట ఆయన పని అయి ఉన్నది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఎఫెసీ 2:8. కనుక ప్రియమైన చదువరి, ప్రియమైన ప్రియులారా, ఈ పాఠమును వింటున్న వారలారా, నీవు పరిశుద్ధాత్మ సహాయముననే పాపములను, పాప స్వభావములను గ్రహించి పశ్చాత్తాపపడినెడల శత్రువు వలన కలుగు భయము, సందేహములకు చోటియవు. యేసు ప్రభువును అంగీకరించినెడల ఆయన నీ హృదయంలో ప్రవేశించి మహిమా నిరీక్షణగా ఉండును. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా నీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణయున్నాడను సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మమును వారికి బయలుపరచెను. కొలస్సీ 1:27. యేసు ప్రభువును మన హృదయంలో ప్రవేశించుటయే క్రొత్త జన్మ యొక్క అనుభవమై ఉన్నది. నిత్య జీవమైన యేసు క్రీస్తు
ప్రభువును మన హృదయములలో అంగీకరించుటి అన్నది అతి సులభమైన అనుభవం. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినెల్లా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయును. ప్రకటన గ్రంథము 3:20. యేసు ప్రభు మన హృదయములలో బలవంతంగా ప్రవేశింపడు. ఆయన శబ్దమును నువ్వు వినినచో నీ హృదయమును కఠినపరుచుకొనవద్దు. నీవు ఈ పుస్తకమును వినుచున్న సమయమే నీకు అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు. 2 కొరింథీ 6:2. ఇప్పుడే నీవు ఆయన స్వరమునకు బడకపోయినడలా నీ హృదయము మరి ఎక్కువగా కఠినపరచబడి నీవు తృణీకరించిన వెలుగు కారు చీకటిగా మారును. దేవుని ఆత్మ ఎల్లప్పుడూ మానవులతో వాదించదు. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఆదికాండము 6:3. దేవుని ఆత్మ నీతో వాదించుచు నీ పాపములను నీకు చూపించి నీ పాపపు స్వభావము దుర్గంధమును కనపరచుచున్నాడు. కావున నీ పాపమును గూర్చి చింతించుచు నీ విద్య వలనను నవీన నాగరికత వలనను నీవు కప్పివేయించిన సమస్త పాపములు ఒక దినమున బయలుపరచబడిన నీ పాపం వలన నీ ఎముకలు కుళ్ళు పట్టున నీవు మరువకుము. మరుగైనదేద్యూ బయలుపరచబడకపోదు, రహస్యమైనదేద్యూ తెలియబడకపోదు. లూకా 12:2. తరతరములందును మానవులు లోకమందను తమ పాపములను కప్పిపెట్టుటకు ప్రయత్నించుచున్నారు. ఆరంభ దశ యందు కుష్ఠరోగి తన వ్యాధిని దాచవచ్చును. క్రమేణా ఆ వ్యాధి చేతి వ్రేళ్ల యందును కాలి వ్రేళ్ల యందును తక్కిన భాగముల యందును వ్యాపించును. అట్లే మన సమస్త పాపములు పరిశీలించు దేవుని కనుల ఎదుట కనబడుచున్నవి. నీవు మోకరించి ఈ విధముగా ప్రభుతో చెప్పమని నిన్ను బ్రతిమాలుచున్నాను. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. కీర్తనలు 139:23-24 అని వినయముతోనూ నిజమైన పశ్చాత్తాపంతోనూ నీ గర్వమును విడచి ప్రభు ఎదుట మోకరించగానే పరిశుద్ధాత్మ నీ బాల్య పాపములను నీ జ్ఞాపకమునకు తెచ్చును. అంతటా నీ విట్లు పలుకుచు నీ పాపములను ఒప్పుకొను. ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం వలన నీకు పాప క్షమాపణ దొరుకునని నమ్మి పశ్చాత్తాపపడుము. నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని అతిక్రమలను ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. కీర్తనలు 32:5. ప్రైజ్ ద లార్డ్.